ఎన్నికల ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రీతిబాయి కేసు అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ సంస్థతో దర్యాప్తు చేపిస్తామని చెప్పి 8 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ప్రీతిబాయి కేసులో ఎలాంటి పురోగతి లేదు అని వారు అన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచారని ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి తెలిపారు. కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిబాయి కేసును సిబిఐకి అప్పగిస్తామని చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బాధితురాలి తల్లి పార్వతీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులోని ఓ హోటల్లో ప్రీతిబాయి తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతిబాయి తల్లి పార్వతీదేవి మాట్లాడుతూ ఈ నెల 16న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్నందున ప్రధానమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు. తన కూతురు ఆత్మహత్య కేసులో నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పార్వతీబాయి ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ జిల్లా కలెక్టర్ సహకరించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. మరి నా కూతురు హత్య కేసులో ఈ గత 8 సంవత్సరాల నుంచి కూడా ఏ పురోగతి లేకుండా కేసులో ఎటువంటి పురోగతి అనేది కూడా లేదు. అయితే పోయిన ఆగస్టు 28వ తేదీన నేను విజయవాడలో మీడియా సమావేశం చేయడం జరిగింది. మరి ఆ మీడియా సమావేశంలో నా కూతురు కేసును ఎలా ముందుకు తీసుకెళ్తాను అని కూడా అందరికీ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడ విజయవాడలో మీడియా సమావేశంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడం జరిగింది. మరి అదేవిధంగా 2017లో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నది. మరి మాకు న్యాయం ఏ విధంగా ఎలా చేస్తారని ఆ రోజు నేను అక్కడ విజయవాడలో ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ నా కూతురు కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా ఉండడము, మరి ముద్దాయిలకు సపోర్ట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడ మీడియా సమావేశం చేయడానికి కారణం ఏమంటే, మరి ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మరి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరే కానీ అధికారికంగా నా కూతురి కేసుని, సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇచ్చామని ఒక పేపర్ రూపంలో కానీ ప్రెస్ మీట్ కానీ ఇవ్వలేదు. కానీ కొన్ని మీడియాస్లలో మరి వస్తూ ఉన్నాయి సిబిఐకి ఇచ్చాము అని. కానీ సిబిఐకి ఇచ్చి ఉంటే కనుక గతంలో 2020లోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వడం జరిగింది. మరి సిబిఐ వాళ్ళు ఈ కేసును మేము చేయలేమని వాళ్ళు పేపర్ రూపంలో కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో మీరు ఏ విధంగా సిబిఐకి ఇచ్చారని మీరు చెప్తా ఉన్నారో మాకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లని మరి అన్ని చేసుకుంటూ అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చామని మేము గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వము మరి రానప్పుడు మీరు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గంటకు ఒకసారి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తానని చెప్పిన మీరు వచ్చి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు గురించి కానీ కనీసం మమ్మల్ని పిలుచుకొని కేసు విషయాలు మీరు అడిగి తెలుసుకునే అంత టైం కూడా మీకు లేదా అని అడుగుతా ఉన్నాము. మరి మీరు ఎన్నికల హయాంలో మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మీ ఆఫీస్ దగ్గర ఒక చిత్తు కాగితము దొరికినా సరే ఆ పేపర్ గురించి నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు. మరి సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎందుకు ప్రస్తావించడం లేదు అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నాను. అంటే సుగాలి ప్రీతి కేసుకైతే ఒక న్యాయము, మరి మీకు ఇష్టమైన కేసులకైతే ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు మనము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే ఎక్కువ నమ్మేది ఎందుకంటే ఆడపిల్లల క్షేమం కొరకు, ఆడపిల్లలు సురక్షితంగా ఉంటారు, ఒక మంచి స్కూల్లో ఒక మంచి చదువు వస్తుందని వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నా లేకపోయినా కూడా ఆ స్కూల్లో చేర్పించి పిల్లలు చదివించడం జరుగుతుంది. కానీ అలాంటి స్కూల్లోనే జరగరాని సంఘటనలు, జరగరాని హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల జరుగుతున్నాయి, అవి కూడా పట్టించుకోవడం లేదు. కారణం ఏంటంటే ఇది అధికారుల నిర్లక్ష్యమా మరి పాలకుల నిర్లక్ష్యమా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే
ప్రీతిబాయి చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అయినప్పుడు ఇంతవరకు ఆ కేసు అనేది, ఆ ముద్దాయిలకు శిక్ష అనేది ఎందుకు వేయడం లేదు? ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళను వెంటనే వాళ్ళను చంపడం కానీ, లేకపోతే వాళ్ళ పైన శిక్షలు వేయడం కానీ చేస్తున్నారు, కానీ వీళ్ళ పైన ఎందుకు శిక్ష లేకున్నారు? అంటే ప్రీతిబాయి ప్రాణం ఒకటి, ఇంకొకరిది ఇంకొక ప్రాణం ఒకటి. కాబట్టి ఒకసారి, ఎందుకంటే ప్రీతిబాయిని మరొకసారి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ అమ్మాయిది మనం గుర్తు చేసినప్పుడు హడావుడి చేస్తారు. తర్వాత సిబిఐకి అప్పచెప్పినామన్నారు. వాళ్ళు ఎక్కడ అప్పచెప్పినారు? సిబిఐ ఎక్కడుంది? వాళ్ళు ఏమన్నా ఒక పేపర్ రూపకంగా ఇచ్చినారా? ఈయన వెంకటేశ్వరరావు అంటారు, నేను ఈయన తలుసుకుంటే వికలాంగురాలే మళ్ళీ ఖాళీర కొడతాడంట, వికలాంగురాలే అంతు చూస్తాడంట. అంటే తల్లి తన బిడ్డ కొరకు ప్రయాసపడతా ఉంటే ఆయన అనరాని మాటలు ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో సొమ్మేమన్నా తెచ్చిచ్చినారా? వాళ్ళ పిల్ల చనిపోలేదా? మేము ఒకటే అంటున్నాం, ఎవరికి కావాలా నీ ఆస్తి, ఎవరికి కావాలా నీ భూమి, ఎవరికి కావాలా నీ డబ్బు, ఎవరికి కావాలా నీ పిల్లకు తరపున నువ్వు ఇచ్చినటువని? ఆ పిల్లకు చదవాలి, ఒక డాక్టర్ కావాలి, లేకుంటే ఒక ప్రయోజకురాలు కావాలనే కలలు కనింటారే కానీ పిల్లలు రేప్ చేసి మర్డర్ చేసి మీరిచ్చే ఆస్తులు కావాలని ఎవరు కోరుకోరు కదా. దరిద్రం మొఖాలు వేసుకొని దరిద్రంగా మాట్లాడొద్దు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఆడపిల్లలే, వీళ్ళ పిల్లలు కూడా ఆడపిల్లలే. కానీ ఒకసారి మీ పిల్లలకు మీరు క్షేమంగా ఉన్నా